వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు కుస్మాస్ కిచెన్లో హైదరాబాదీ స్టైల్లో ఎగ్ మసాలా రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మా కిచెన్లోకి వెళ్ళిపోదామండి. మరి ఈ ఎగ్ మసాలా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చూడండి, ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నా, శుభ్రంగా ఉడకబెట్టుకుని పొట్టు తీసాను. దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, కొద్దిగా మిరియాలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ, అల్లము. చూడండి, దాంట్లో కొద్దిగా కొత్తిమీర, నూనె, పెరుగు, పాలు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకుందాం. దాంట్లో చూడండి గరం మసాలా వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయ, అల్లం కూడా వేసేయాలి. దీని ముందుగా మనం మిక్సీ చేద్దాం. చూడండి, ఈ విధంగా నలిగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మిగిలినవి కూడా వేసేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పచ్చిమిర్చి, అందుకే కొంచెం ఇరిచేసుకుని రెండులా చేసుకుని వేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా గల్లుప్పు కూడా వేసేసుకున్నాను. అందులోనే మరింత పసుపు కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఒకసారి దీన్ని గ్రైండ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ మాదిరి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మిగిలినటువంటి ఈ పుదీనా ఆకును కూడా వేసేద్దాం. ఇప్పుడు మరలా గ్రైండ్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా చక్కగా ఫైన్గా పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేద్దాం. ప్యాన్లోని ఆయిల్ చక్కగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ ఎగ్స్ని వేసేద్దాము. చూడండి, ఒక్కటొక్కటిగా మాడకుండా జాగ్రత్తగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పేస్ట్ అది ఉంది కదా, అది వేసేసుకుందాం. వేసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేపుకుందాం అండి. ఆ తర్వాత ఒక కప్పుడు పెరుగు వేసేద్దాం అందులోకి. ఇది కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే నూనెలో ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ అన్నిటిని కూడా తీసుకుని ఒక్కొక్కటి ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా కర్రీ అంతా కూడా ఎగ్స్లోకి పోయి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎగ్స్ మనం తింటూ ఉంటే. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసాం కదా. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరని ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పుడు పాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు కూరని మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసి చూద్దామా. మనం వేసినటువంటి పెరుగు, పాలు కూడా చక్కగా ఉడికిపోయింది కదా. కూర కొంచెం దగ్గరగా కూడా అయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసి వాటర్ వేసుకోండి.
ఇప్పుడు మరో నిమిషం పాటు మూత పెట్టుకుని కూరని మగ్గనివ్వండి. చూడండి, మూత తీసి చూద్దాం. చక్కగా కూర అంతా కూడా చక్కగా ఉడికింది కదా, గ్రేవీ అంతా కూడా దగ్గర పడిందనమాట. కూర అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కొద్దిగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకుందాం. హైదరాబాదీ స్టైల్లో చేసినటువంటి ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. గుమగుమలాడిపోతుంది, మరి ఫ్లేవరు అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మనకి ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కానీ, వైట్ రైస్లో కానీ, పరాటాల్లో, పుల్కాల్లోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ హైదరాబాదీ స్టైల్లో చేసినటువంటి ఎగ్ మసాలా? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.